హాయ్ అండి. నమస్తే అండి. సో, మనం రౌండ్ నెక్ బ్లౌజెస్ వేసుకుంటాం కదా! మనం చాలామంది బ్లౌజెస్ చూసినప్పుడు కొంతమంది నార్మల్‌గా రౌండ్‌లా అనిపిస్తది. కొంతమందిది చాలా పర్ఫెక్ట్‌గా ఉండి చాలా అందంగా ఉంటది. అది ఏంటి అనేది రీజన్ మాకు చాలా వరకు తెలీదు. ఏంటి మనం కూడా రౌండ్ పెడుతున్నాం కదా! ఎలా వస్తుంది ఏంటి అని అనిపిస్తది. సో, రౌండ్‌లో చాలా అంటే చాలా రకాలుగా మనం కట్ చేసుకోవచ్చండి. సో, ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా నీట్‌గా లాస్ట్ వరకు చూస్తే మీకైతే చాలా క్లారిటీ వస్తది. చాలా రకాల నేను డిజైన్స్ అయితే ఇందులో చూపిస్తాను. అన్నీ రౌండే కానీ చాలా కొలతలు చూపిస్తాను. సో, ఇది ఫస్ట్‌ది నార్మల్‌గా మనందరం మాక్సిమం 90% పీపుల్ ఏదైతే పెట్టుకుంటారో అది. ఏంటంటే నెక్ అంటే మెడ 2:30, షోల్డర్ అంటే భుజం 3. ఓకే అండి. నెక్క 2:30, భుజం, షోల్డర్ 3 పెట్టి సేమ్ పైన నెక్ ఏదైతే 2:30 పెట్టామో అదే రౌండ్ 2:30 పెట్టి మనం రౌండ్ డ్రా చేసుకొని చేసుకుంటాం. ఇది నార్మల్‌గా 90% పీపుల్ కట్ చేసుకునే బ్లౌజ్. నార్మల్ బ్లౌజ్ అనమాట. నార్మల్‌గా కొలతలు నేర్చుకునేటప్పుడు మనం నేర్చుకునేది ఇదే. సో, పైన 2:30, కింద 2:30 పెట్టాం. చూసారా మేడ? ఇలా ఇది పెట్టి కట్ చేస్తే మనకి ఓపెన్ చేస్తే మనకి ఇలా అనిపిస్తది. సో, ఇది నార్మల్‌గా వచ్చే రౌండ్ నెక్. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ నెక్కెళ్దాం. అన్నీ రౌండ్ నెక్‌లే అండి. కానీ చిన్న చిన్న తేడాలతో చూడండి మీకు లాస్ట్‌లో అన్నిటికి డిఫరెన్స్ ఎలాగొచ్చిందనేది ఒక దాని మీద ఒకటి పెట్టి చూపిస్తాను. అందుకే రకరకాల కలర్స్ వాడుతున్నాను నేను పేపర్సు. సో, దాన్ని బట్టి మీకు తెలిసిపోద్ది. సో, ఇది కూడా సేమ్ పైన 2:30 అలాగే భుజం 3. ఇక్కడ భుజం అయితే పెద్దగా తేడా ఏం లేదు. కానీ మెడ మాత్రం నెక్ పైన 2:30 ఇక్కడ 2:30 పెట్టాం కదా! దీనికి సేమ్ అదే 2:30 ఇక్కడ కూడా పెట్టాం. చూడండి ఇది 2:30 అదే 2:30 ఇక్కడ. కానీ దీనికి పైన నెక్ 2:30 కిందకొచ్చేసరికి 3 పెట్టాం. 3 పెట్టి సేమ్ రౌండ్ డ్రా చేసాం. రౌండ్ డ్రా చేసేసి పైన 3 భుజం నార్మలే. ఇది పైన ఈ నెక్ మాత్రమే పైన 2:30 ఫస్ట్‌ది 2:30, 2:30 ఇది 2:30, 3 చూడండి ఇది కట్ చేసేసాను. కట్ చేయడానికి నేను చూపించట్లేదండి ఎందుకంటే టైం వేస్ట్ కదా అని చెప్పి. సో, ఇది ఫస్ట్ పైన 2:30 కింద కూడా 2:30 పెడితే యెల్లో కలర్. పైన 2:30 కిందన 3 పెడితే చూసారు కదా! అది రౌండ్ తేడా కనిపిస్తుంది కదా మీకు. సో, అది ఒక రకమైన రౌండ్‌లో కనిపిస్తది. సో, ఇంకొకటి నెక్స్ట్ కొలతకెళ్దాం. లాస్ట్‌కొచ్చేసరికి భుజంలో కూడా తేడా వస్తదండి. అది కూడా లాస్ట్ 2 సెట్స్ అయితే అవే. సో, ఇది మూడోదనమాట. సో, మూడో దానికొచ్చేసరికి సేమ్ 2:30, 3 నార్మల్‌గా ముందు రెండిటికి ఎలాగైతే పెట్టామో సేమ్ అలాగే. అదేమి తేడా లేదు. కానీ ఫస్ట్ దానికి పైన 2:30 కింద 2:30, సెకండ్ దానికి పైన 2:30 కింద 3, దీనికి పైన 2:30 కింద 3:30. ఇది చాలా బాగా వస్తుందండి రౌండ్ అయితే. మనం అనుకోవచ్చు పెద్దగా అయిపోద్దేమో అలా అయితే ఏమి అవ్వదండి. చక్కగా నీట్‌గా కనిపిస్తది. సో, ఇది 2:30, 3 ఫస్ట్‌ది 2:30, 2:30 ఇది 2:30, 3:30 అర్థమవుతుంది కదండీ! అసలు అర్థం అవ్వకపోతే జస్ట్ ఒకసారి స్కిప్ చేసి బ్యాక్‌కెళ్ళి చూడండి. సో, ఇది మనం కట్ చేస్తాం. కట్ చేసేస్తే ఇప్పుడు మళ్ళీ మూడిటికి తేడా మీకు చూపిస్తాను. ఇది 2:30 పైన 2:30 కిందనే 2:30 కట్ చేస్తే ఇలాగొచ్చింది. ఇది పైన 2:30 కింద 3 ఇలా వచ్చింది. ఇది పైన 2:30 కింద 3:30 చూసారు కదండీ కలర్స్ తేడా తెలుస్తుంది కదా! దానికోసం నేను కలర్స్ వేరే రకరకాలు వాడాను. యాక్చువల్‌గా అన్నీ ఫస్ట్ వైట్ కట్ చేశాను. నాకు టైం కూడా చాలా పట్టింది. బట్ ఈ డిఫరెన్స్ తెలీదని చెప్పి మళ్ళీ నేను కలర్స్ మార్చాననమాట. సో, ఇది ఫోర్త్‌ది. ఇది కూడా రౌండ్ నెక్కే అండి. ఇది సేమ్ పైన 2:30, 3 సేమే. కానీ ఈ కిందకొచ్చేసరికి 4 ఇదేంటంటే కొంచెం బాగా ఫ్యాషన్‌గా ఉండేవాళ్ళు ఉండాలి అనుకునేవాళ్ళు చాలా ఫ్యాషన్ ఓపెన్ అయినా పర్లేదు వెనకాతల ఫ్యాషన్‌గా ఉండాలి అనుకునేవాళ్ళు చాలామంది అమ్మాయిలు అంటే టీనేజ్ అమ్మాయిలు కూడా పెట్టుకునేది సేమ్ ఇదే కొలతండి. మనకి టీనేజ్ అమ్మాయిల బ్లౌజెస్ చూడండి వెనక కాకపోతే వీటికి ఇలా పెట్టుకున్నట్టుగా థ్రెడ్ ఉండాలి కంపల్సరీగా. లేదంటే కొంచెం జారినట్టు ఉంటది. సో, ఇది చూసారు కదండీ పైన 2:30, 2:30 యెల్లో, నెక్స్ట్ 2:30 కింద 3 గ్రీన్, నెక్స్ట్ 2:30, 3:30 రెడ్, నెక్స్ట్ పైన 2:30 కింద 4 చూసారు కదండీ! ఇది బాగా డిఫరెన్స్ వస్తదనమాట. అందుకే దీనికి కంపల్సరీ 4 పెట్టిన దానికి మాత్రం కంపల్సరీగా మనకి థ్రెడ్ అయితే కట్టుకోవాలి. ఈ హైట్‌లో అయితే తేడా ఏం రాదండి. ఆ వెడల్పు దగ్గర మనకు తేడా వస్తది. అదే రౌండ్ అంటే. రౌండ్ కిందకేం దిగిపోదండి. కిందకి అస్సలు దిగదు. సో, ఇప్పుడు చూడండి ఇప్పటివరకు మనం పైన భుజం సేమ్‌గా ఉంది. కానీ దీనికైతే భుజం కూడా మారింది. అంటే ఇది కూడా సేమ్ కొంచెం భుజం ఆ షోల్డర్ కొంచెం చిన్నగా ఉండాలనుకునేవాళ్ళు మాక్సిమం ఇప్పుడు చెప్పినట్టే ఫ్యాషన్ బాగా టూ మచ్ ఫ్యాషన్ చేయడానికి చేయాలనుకునేవాళ్ళు అండ్ టీనేజ్ అమ్మాయిలు ఎక్కువ పెట్టుకుంటారనమాట. సో, నార్మల్‌గా అయితే మనం 2:30, 3 కదా పెడతాము. ఇది చూసారు కదా! 3, 2:30 అంటే అటు ఇటు అటు పెట్టినట్టు పెట్టాం. ఫస్ట్ ఇది 2:30 పెడతాం. ఆ 2:30ని కాకుండా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసి 3 పెట్టాం. ఇది నార్మల్‌గా అయితే 3 పెడతాం. దాన్ని హాఫ్ ఇంచ్ తగ్గించి 2:30 పెట్టాం. అంటే ఇక్కడ 3 పెట్టాం. ఇక్కడ 2:30 పెట్టాం. అంటే ఇప్పుడు భుజం మనకి తగ్గుతుందనమాట. సో, ఇక్కడ ఏదైతే పైన 3 పెట్టామో అదే 3 పెట్టొచ్చు ఇక్కడ.
పెట్టి కట్ చేసేస్తాను. నేను కట్ చేయడం అయితే పైన 3 కింద 3 పెట్టి కట్ చేస్తున్నానండి. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే భుజం తగ్గించడం కోసం. సో, ఆ 3 బదులు ఇక్కడ 3.5 పెట్టుకోవచ్చు కింద వైపు. లేదంటే 4 కూడా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. కిందది మనం ఎంత ఓపెన్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. పైన మాత్రం ఈ 3కి 3 పైన నేనైతే కటింగ్ పైన 3 కింద 3 పెట్టి కట్ చేస్తున్నాను. ఇక్కడ భుజం 2.5 చేసాం. సో, మనకి ముందు ఫస్ట్ 4 చూపించాను కదా! ఆ 4కి దీనికి తేడా ఏంటి అంటే భుజం ఇది చిన్నదనమాట. అంటే ఇది నెక్ కూడా దూరం పెరుగుతుంది అండ్ భుజం చిన్నగా వస్తుందనమాట. చూడండి ఇక్కడ. చూడండి మీకు పైన తెలుస్తుంది కదా! ఆ బ్లూ డిఫరెన్స్ వచ్చింది కదా! కింద లైట్ పర్పుల్ ఉంది కదా! ఆ లావెండర్ కలర్ లాగా అది చూసండి డిఫరెన్స్ కనిపిస్తుంది. అది మనం చూసేటప్పుడు హాఫ్ ఇంచే కదా, పావు ఇంచే కదా అనుకుంటాం కదండీ. బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. చాలా లుక్ మారిపోద్ది. చాలా మారిపోతాయి. హాఫ్ ఇంచ్‌కి కూడా చాలా మారిపోతాయి. పావు ఇంచుకి కూడా మారుతాయన్నమాట. సో, ఇది లాస్ట్ అండి. ఇది లాస్ట్‌లో ఇంకేంటంటే ఇది కూడా సేమ్ ఇందాకలాడిదే. అంటే ఇప్పుడు ఫిఫ్త్ ఏదైతే చేశానో అదే భుజం చిన్నది. కానీ ఇది ఇంకా భుజం చిన్నగా వస్తది. కాకపోతే ఇది కొంచెం వేసుకునే వాళ్ళు నార్మల్‌గా చాలామంది ఇది ఏసుకోరు. బాగా ఇంకా కొంచెం టూ మచ్ ఏసుకుంటారు కదా! బాగా చిన్నగా ఉన్నా మాకు ప్రాబ్లమ్ లేదు అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఏసుకోవచ్చండి. ఇది 3.5 కదా! ఫస్ట్ నార్మల్‌గా 2.5 పెడతాం కదా! దానికి 1 ఇంచ్ కలుపుతాం. ఇందాక హాఫ్ ఇంచ్ కలిపాం కదా! ఇక్కడ 1 ఇంచ్ కలుపుతాం. సో, 2.5ది 3.5 అయింది. ఇక్కడేమో 3 ఉండేదాన్ని -1 ఇంచ్ తీసేస్తాం. ఇక్కడ 1 ఇంచ్ కలుపుతాం. ఇక్కడ 1 ఇంచ్ తీసేస్తాం. సో, 2. సో, ఇది బాగా చిన్నగా వస్తుంది. ఖచ్చితంగా దీనికైతే వెనకాల థ్రెడ్ లేకుండా అయితే మాత్రం ఇది ఏసుకున్నాం కాదండి. అదే టీనేజ్ గర్ల్స్ చాలామంది టీనేజ్ గర్ల్స్ బాగా స్టైల్ ఇంకా ఉండాలి అనుకునే వాళ్ళు, సింగిల్ లేయర్ ఏసుకుందాం అనుకునేవాళ్ళు, ఇలా కొంతమంది అయితే వేసుకోవాలి. కంపల్సరీగా థ్రెడ్స్ అయితే వేసుకోవాలి. థ్రెడ్స్ వేసుకోకుండా అయితే మాత్రం అవ్వదండి. థ్రెడ్స్ వేసుకోకుండా ఈ బ్లౌజ్ అసలు వేసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే భుజం చాలా చిన్నగా ఉంటుంది. సో, ఈ కింద మాత్రం ఈ 3.5 పైన 3.5 కింద 3.5 ఈ 3.5 4 చేసుకోవచ్చు. లేదు 4.5 చేసుకోవచ్చు. అది మన ఇష్టం. అదైతే ఇక్కడ నేను డ్రా చేయలేదండి. అది మన ఇష్టం అది. పై భుజం కోసం మాత్రమే ఇదనమాట. సో, చూసారు కదండీ! ఇది 3.5 2 పెడితే భుజం బాగా చిన్నగా వస్తుందన్నమాట. చూడండి. ఇది 3 ఇంచులు. ఫస్ట్ నార్మల్‌గా ఫస్ట్ 4కి చేసాం కదా! 3 ఇంచుల భుజంతో పెట్టింది. ఇది 2.5 ఇంచుల భుజంతో పెట్టింది. చూసారా డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్‌ది 3 ఇంచుల భుజం. ఇది 2.5 ఇంచుల భుజం. షోల్డర్ అండి. ఓన్లీ షోల్డర్ మాత్రమే చూపిస్తున్నాను ఇందులో. షోల్డర్ కోసం మాత్రం చెప్తున్నాను. చూపించడం అంటే షోల్డర్ కోసం మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ 2 షోల్డర్ కోసమే. ఇది చూసారు కదా! ఇది 2 ఫస్ట్‌ది కిందది 3 ఇప్పుడు నేను చూపించేది 2.5 ఇప్పుడు మళ్ళీ నేను పెట్టేది 2 చూసారు కదండి డిఫరెన్స్ కనిపిస్తుంది కదా మీకు. ఆ యెల్లో మీద లైట్ యెల్లో కనిపిస్తుంది కదా! సో, డార్క్ యెల్లో, లైట్ యెల్లో, ఆరెంజ్ అది అలాగా. సో, అదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.